కాంగ్రెస్ నాయకులు రౌడీ కల్లా గూండాల్లా గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ముట్టడించి ఫర్నిచర్ ధ్వంసం చేయడం సిగ్గుచేటని గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి అన్నారు. తక్షణమే కాంగ్రెస్ పార్టీ నాయకులపై పోలీసులు కేసు నమోదు చేయకపోతే సోమవారం రోజున పెద్ద ఎత్తున గజ్వేల్ బంద్కు పిలుపునిస్తామని తెలిపారు. కాగా అంతకుముందు జిల్లా అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి కాంగ్రెస్ శ్రేణులు ముట్టడించి నిరసన తెలిపారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి ఫోటోను ఏర్పాటు చేసి ఫర్నిచర్ అద్దాలు ధ్వంసం చేశారు. గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం మీద కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వాళ్ళ ఎవ్వరూ లేనటువంటి సమయంలో రేవంత్ రెడ్డి గారి ఫోటోను తీసుకొచ్చి అప్రజాస్వామికంగా ఎటువంటి అనుమతి లేకుండా అక్రమంగా క్యాంప్ ఆఫీసులో చెరబడి దొంగల మాదిరిగా గూండాల మాదిరిగా చేసినటువంటి చర్యల్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. వీళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకుల పరిస్థితి ఎక్కడికి దాపురిచ్చిందంటే వాళ్ళ లీడర్ను ప్రొజెక్ట్ చేసేటువంటి క్రమంలో వాళ్ళ రేవంత్ రెడ్డి బొమ్మలు పట్టుకొని రోడ్ల మీద తిరిగేటువంటి పరిస్థితికి వాళ్ళు దిగజారినట్టు కనబడుతున్నది. వాళ్ళ కేసీఆర్ ఎక్కడ కనబడతాడని పదే పదే ప్రశ్నిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులకు మేము ఒకటే ఒక సమాధానం చెప్తా ఉన్నాం. గజ్వేల్లో కేసీఆర్ అడుగు పెట్టక ముందు గజ్వేల్ నియోజకవర్గం పరిస్థితి ఏంది, ఇవాళ కేసీఆర్ అడుగుపెట్టిన తర్వాత 10 ఏళ్ల పరిపాలన తర్వాత ఇవాళ పరిస్థితి ఏందో. 85 కోట్లు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రాగానే వాటిని రద్దు చేయడం జరిగింది. వాటి మీద మా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా రోజు ఖండిస్తున్నారు. గజ్వేల్ గడ్డ మీద ఈ పెండింగ్ వర్క్లన్నీ పూర్తి చేయాలని చెప్పి మేము రోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అది ప్రజాస్వామ్యబద్ధంగా కేసీఆర్ గారు ఇచ్చినటువంటి నిధులన్నీ కూడా మీరు రద్దు చేసిండ్రు, వాటిని తీసుకురావాలని చెప్పి మేము మాట్లాడుతున్నాం. కేసీఆర్ గారు గజ్వేల్ నియోజకవర్గంలో ఉంటారు, తన ఇంట్లోనే ఉంటారు. ఆయన బొంబాయిలో లేడు, హైదరాబాద్లో లేడు, గజ్వేల్లోనే ఉంటాడు. ఆయన చాలామంది